పదవీ విరమణ ఆత్మీయ సభను అరేంజ్ చేసిన చిత్తూరు ఫ్రూట్ క్యానింగ్ అసోసియేషన్ సభ అధ్యక్షులు రఘురామ్ చౌదరి గారు, అలాగే బాబీ గారు, సభకు విచ్చేసిన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉత్తా నరసింహారెడ్డి గారికి, మా కొలీగ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు ఫ్రూట్ క్యానింగ్ అసోసియేషన్ ఫ్రూట్ క్యానింగ్ ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారం. నేను ఈ జిల్లాకి 2000 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ చిత్తూరులో పదవిలో జాయిన్ కావడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా జాయిన్ కావడం జరిగింది. అప్పటికి మీ 2000 సీజన్ అయిపోయింది. 2001లో నాకు అంటే 2000లోనే నాకంటే ముందు పనిచేసిన ఇన్స్పెక్టర్ గారు కొన్ని కేసులు ఫైల్ చేయడం జరిగింది ఫ్రూట్ క్యానింగ్ అసోసియేషన్లో. అదే నాకు ఇందాక మన తంజీల్ చెప్తా అన్నాడు, చాలా డిస్కషన్స్ జరిగినాయి మా ఫ్యాక్టరీల మీద అని. అవే వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళ అన్న ఉండేవాడు, వాళ్ళ అన్న మీద కేసులు ఉండేవి. వాటిని సాల్వ్ చేసుకోండి అంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. నేను క్లియర్ చేపిస్తాను, మీకు కోర్టులో మీరన్నీ కంప్లై చేసి క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళన్న పాపం దుబాయ్లోనే అక్కడ ఉండేవాడు, గల్ఫ్ నుంచి వచ్చేవాడు, ప్రతి వాయిదాకా గల్ఫ్ నుంచి వచ్చేవాడు. అప్పుడే వాళ్ళ అన్న పెళ్ళి గల్ఫ్ అమ్మాయినే చేసుకున్నట్టుంది కదా, దుబాయ్ అమ్మాయిని అప్పుడే పెళ్ళయి ఉన్నది. పాపం జడ్జి గారు ఒప్పుకునేవాళ్ళు కాదు, కంపల్సరీ అక్యూజ్డ్ కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళ అన్నను తీసుకొచ్చేవాళ్ళం కోర్టుకి. అలాగే ఇంకా 5-6 ఫ్యాక్టరీలు మన ఫ్రూట్ క్యానింగ్ అసోసియేషన్ వాళ్ళ ఫ్యాక్టరీలు కేసులు ఉండేవి. వీటన్నిటినీ సాల్వ్ చేపించి 2001 సంవత్సరం నుంచి నేను ఫ్యాక్టరీలు ఇన్స్పెక్షన్ చేసినప్పుడే అప్పుడే ఉమాపతి గారు వీళ్ళంతా వాళ్ళు సీనియర్స్ అప్పుడే ఉండేవాళ్ళు. ఈ బ్యాచ్లో వీళ్ళు మన మదన్ మోహన్, చంద్రశేఖర్ వీళ్ళంతా అప్పటి నుంచే పరిచయం నాకు. అంటే మా కుమార్ కూడా నాకు అంత పరిచయం లేదు. వాళ్ళ అన్న చూసుకునేవాడు, ప్రసాద్ చూసేవాడు ఫ్యాక్టరీని. వాళ్ళ అన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరూ కీర్తిశేషులు అయిపోయినారు. వాళ్ళిద్దరు నాకు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అంటే ఫ్యాక్టరీ కాదు, నాకు క్లబ్లో ఫ్రెండ్షిప్ తోటి చాలా ఆప్యాయతతోటి వాళ్ళ అన్న. అసలు నేను చిత్తూరులో ఎక్కడికైనా వెళ్ళామంటే నేను ప్రసాదే ఎక్కడికైనా పోయేవాళ్ళం. కుమార్ వాళ్ళ అన్నయ్య ప్రసాద్ అని ఉండేవాడు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏ పని మీద, పర్సనల్ పని మీద కూడా వాళ్ళ పర్సనల్ పని కానీ నా పర్సనల్ పని కానీ మేమిద్దరమే వెళ్తూ ఉండేవాళ్ళం. అలా మీ ఫ్రూట్ క్యానింగ్తో నాకు అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. తర్వాత ఈ కేసులన్నీ కూడా అయిపించేసి తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కేసులు మాత్రం ఫైల్ చేయక తప్పలేదు. వాటిల్లో కూడా గైడ్ చేసి వాళ్ళని కూడా వర్కర్కి రావాల్సిన అన్ని స్టాచ్యుటరీ అమౌంట్స్ అన్నీ ఇప్పించిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. అలాగే ఎంతో కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా కొంత అమౌంట్ ఇవ్వమంటే మీ ఫ్యాక్టరీ అసోసియేషన్స్ కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్స్ కూడా కొంత అమౌంట్ వర్కర్కి న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. తర్వాత మాకు ఒక ఇంతకుముందు చైల్డ్ లేబర్ అనేది ప్రాబ్లం వచ్చేది. కొన్ని రోజుల తర్వాత చైల్డ్ లేబర్ అనేది అసలు ఫ్యాక్టరీలో లేదు. నేను ఎవరైనా కలెక్టర్ గారు ఎవరన్నా అడిగినా కానీ, సార్ మన జిల్లాలో చైల్డ్ లేబర్ ఫ్రీ అని చెప్పే అంత ధైర్యం సంపాదించుకున్నాను నేను అప్పుడు. ఎందుకంటే మీరు కూడా సహకరించారు, చైల్డ్ లేబర్ని తీసేయడానికి సహకరించారు. మీ సహకారంతో నేను ఒక అఫిషియల్గా కూడా నేను చెప్పగలిగాను, సార్ ఎక్కడా చైల్డ్ లేబర్ లేదు. ఉన్నారు అంటే వాళ్ళు సార్ ఎక్కడి నుంచో ఒక ఫ్యామిలీ లాగా తీసుకొచ్చి పక్కన ఒక షెడ్ వేసి అందులో ఉంటారు, కానీ చైల్డ్ లేబర్ అనేది మాత్రం ఉండరు సార్. వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఊరికట్ లోపలికి వచ్చిపోతుంటారు, కానీ దే ఆర్ నాట్ వర్కర్స్. బట్ యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏంటంటే ప్రిమిసెస్ లోపల ఎవరున్నా కానీ చైల్డ్ లేబర్ అంటే వర్కింగ్ చేయాలి. కాబట్టి మేము అప్పుడప్పుడు మీకు
చైల్డ్ లేబర్ లేకుండా చేయడం కోసం కొద్దిగా మిమ్మల్ని కొద్దిగా గట్టిగా చెప్పడం జరిగింది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడదామనో లేకపోతే ఇంకా వేరే విధంగా కానీ మేము ఎప్పుడూ యాక్ట్ చేయలేదు. అలాగే నేను చిత్తూరులో పనిచేస్తూ కడప జిల్లాకు కూడా ఇన్స్పెక్టర్గా ఉండడం జరిగింది. కడప జిల్లా అన్నొచ్చాడు కాబట్టి నేను ఏదో చెప్తా ఉన్నాను. కడప జిల్లాలో మాకు పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండేవి. అన్న ఏరియాలో కూడా రెండు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు సరే పాతదన్న భారత్, అంతకుముందు జువారీ మీ కింద లేదన్నా? అప్పుడు కూడా లేదు. ఓకే. అయితే వాళ్ళు చూడండి, వాళ్ళ పొలిటికల్గా వాళ్ళు ఎట్లుంటారంటే డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు, బట్ వర్కర్కి ఏదైనా అన్యాయం జరిగిందంటే, ఒక వర్కర్ చనిపోయినాడంటే అందరూ ఒకటైపోతారు. తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఉన్నా కానీ అందరూ ఒకటైపోయి వాళ్ళ వర్కర్కి న్యాయం చేయడానికి అన్నోళ్ళు ఎంతో కష్టపడతారు. జువారీ సిమెంట్స్లో 2005లో నేను అక్కడ